Hello students, I am Dr. B. Satyanarayana, Junior Lecturer in MLT, Government Junior College, Science Wing, Karimnagar. Today we will take up a topic from the biochemistry, that is body fluids. This is the 12th chapter in your syllabus. ఈ రోజు మీ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్లోని 12వ పాఠ్యాంశమైనటువంటి బాడీ ఫ్లూయిడ్స్, శరీర ద్రవాలు అనే పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుందాము. Coming to the definition of the body fluids are liquids originating from inside the bodies of living humans. They include fluids that are excreted or secreted from the body. So body fluids అంటే శరీర ద్రవాలు అంటారు. ఈ శరీర ద్రవాలు శరీరం నుంచి ఉద్భవిస్తాయి. శరీరంలో ఉద్భవించినటువంటి లేదా శరీరం లోపల పుట్టినటువంటి ఈ ద్రవాలను శరీర ద్రవాలు అంటారు. ఇవి స్రావాలుగా మరియు విసర్జకాలుగా శరీరంలో ఉంటాయి. దెన్ కమింగ్ టు ద డిఫరెంట్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ A. Cerebrospinal fluid, that is otherwise called as CSF. B. Pleural fluid. C. Pericardial fluid. D. Synovial fluid. శరీరంలో చాలా రకాల శరీర ద్రవాలు ఉన్నాయి, కానీ అందులో ముఖ్యంగా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, దీన్నే మస్తిష్క మేరు ద్రవము అంటారు. రెండవది ప్లూరల్ ఫ్లూయిడ్, మూడవది పెరికార్డియల్ ఫ్లూయిడ్, నాలుగవది సైనోవియల్ ఫ్లూయిడ్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్ ఈజ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. దీన్నే సిఎస్ఎఫ్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఏ క్లియర్ కలర్లెస్ బాడీ ఫ్లూయిడ్ ఫౌండ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో సిఎస్ఎఫ్ లేదా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, దీన్నే మస్తిష్క మేరు ద్రవము అంటారు. మెదడును వెన్నుపామును కప్పుతూ 3 పొరలుంటాయి. వాటిని మెనింజెస్ అని పిలుస్తాము. సో ఈ మెనింజెస్ 3 పొరలుగా ఉంటాయి. అవి డ్యూరా మ్యాటర్, అరెకనాయిడ్ మ్యాటర్, పయా మ్యాటర్. వెలుపలి నుండి లోపలికి మనము డిఏపి అనే కోడ్తో, సింబల్తో కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే ఆ పొరలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. వెలుపలి పొరని డ్యూరా మ్యాటర్ అంటారు, మధ్య పొరని అరెకనాయిడ్ మ్యాటర్ అంటారు, లోపలి పొరని పయా మ్యాటర్ అంటారు. అయితే ఈ 2వ పొరకి 3వ పొరకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ను మనము సబ్ అరెకనాయిడ్ స్పేస్ అంటారు. ద స్పేస్ ఇన్ బిట్వీన్ ద అరెకనాయిడ్ లేయర్ అండ్ ద పయా మ్యాటర్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ అరెకనాయిడ్ స్పేస్. So in the subarachnoid space, by covering the brain and the spinal cord, there will be a clear colorless body fluid present, that is called as cerebrospinal fluid. మెదడును వెన్నుపామును కప్పుతూ సబరెకనాయిడ్ స్పేస్లో స్పష్టంగా రంగు లేకుండా ఉన్నటువంటి ఒక ద్రవం ఉంటుంది. దాన్నే మనము సిఎస్ఎఫ్ లేదా మస్తిష్క మేరు ద్రవము అని పిలుస్తారు. రెండవది ప్లూరల్ ఫ్లూయిడ్. ఇట్ ఈస్ ఎ లిక్విడ్ దట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ ద ప్లూరా. సో ఊపిరితిత్తులను కప్పుతూ 2 పొరలు ఉంటాయి. వాటిని ప్లూరల్ లేయర్స్ అంటారు. సో వెలుపలి పొరని పెరైటల్ ప్లూరా అంటారు. లోపల ఊపిరితిత్తుకి అడ్హెరెంట్గా అతుక్కొని ఉన్నటువంటి పొరను విసరల్ ప్లూరా అంటారు. ఈ 2 ప్లూరల్ లేయర్స్కి మధ్యలో ఒక ద్రవం ఉంటుంది. దాన్నే ప్లూరల్ ఫ్లూయిడ్ అంటారు. సో ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ను కూడా కొన్ని సందర్భాలలో మనము తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు ద థర్డ్ వన్ ఈజ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. It is the serous fluid secreted by the serous layers of the pericardium into the pericardial cavity. So heart పైన
పెరి మీన్స్ అవుట్ సైడ్, కార్డియం మీన్స్ హార్ట్. సో గుండెను కప్పుతూ 3 పొరలు ఉంటాయని మీకు తెలుసు. సో ఈ 3 పొరల్లో వెలుపలి పొరను పెరికార్డియం అంటారు, మధ్య పొరను మయోకార్డియం అంటారు, లోపలి పొరని ఎండోకార్డియం అంటారు. అయితే ఈ వెలుపలి పొరకి మధ్య పొరకి అంటే పెరికార్డియంకి మయోకార్డియంకి మధ్యలో ఒక రకమైనటువంటి సీరస్ ఫ్లూయిడ్, శ్లేష్మ ద్రవం ఉంటుంది. ఆ శ్లేష్మ ద్రవాన్ని శ్లేష్మ పొరలు స్రవిస్తూ ఉంటాయి. ఆ విధంగా స్రవించేటటువంటి ద్రవాన్ని మనం పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని పిలుస్తారు. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ పెరికార్డియల్ క్యావిటీలో ఉంటుంది. Coming to the fourth one is synovial fluid. It is a viscous, non-Newtonian fluid found in the cavities of synovial joints. సో 4వది సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ మన శరీరంలోని సైనోవియల్ కీళ్ళల్లో, సైనోవియల్ జాయింట్స్లలో విస్కస్ జిగటగా కోడిగుడ్డు సొన మాదిరిగా ఉన్నటువంటి ఈ ద్రవాన్నే మనము సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటారు. దెన్ కమింగ్ టు ద collection of CSF. How to collect the CSF means the patient is asked to lie down on the table on right lateral position. Under aseptic conditions, a sterile lumbar puncture needle is inserted between 4th and 5th lumbar vertebrae to a depth of 4 to 5 centimeters. After the withdrawal of stylet, the fluid is collected through the needle by aspirating and placed into the sterile test tubes. సో ఈ సిఎస్ఎఫ్ లేదా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మస్తిష్క మేరు ద్రవాన్ని మనము కొన్ని సందర్భాలలో సేకరించాల్సి వస్తుంది. సో అట్లాంటి సందర్భాలలో మనము పేషెంట్ని మన టేబుల్ పైన రైట్ లాటరల్ పొజిషన్లో పడుకోబెడతాము. రైట్ లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టిన తర్వాత ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎసెప్టిక్ ప్రికాషన్స్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ సెప్సిస్, చీము కాకుండా ఉండేటటువంటి జాగ్రత్తలను మనము ఎసెప్టిక్ ప్రికాషన్స్ అంటారు. సో ఈ ఎసెప్టిక్ ప్రికాషన్స్ అంటే స్పిరిట్స్ లేదా సావలాన్తో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా డిసిన్ఫెక్ట్ చేస్తాము. సో ఆ విధంగా డిసిన్ఫెక్ట్ చేసిన తర్వాత ఒక స్టెరైల్ లంబార్ పంక్చర్ నిడిల్ను తీసుకొని మనము వెన్నెముకలోని లంబార్ రీజియన్లో ఉన్నటువంటి 4th and 5th లంబార్ వర్టిబ్రే 4 మరియు 5 లంబార్ వెన్నుపూసల మధ్యలో మనము గుర్తించి ఫింగర్స్తో గుర్తించి లంబార్ పంక్చర్ నీడిల్ను తీసుకొని ముందుగా ఒక అనెస్థెటిక్ ఇంజెక్షన్ను ఆ ఏరియాలో మొద్దుబారే విధంగా చర్మంలోకి చొప్పించి తర్వాత ఎల్పి నీడిల్ లేదా లంబార్ పంక్చర్ నీడిల్ను తీసుకొని 4 నుండి 5 సెంటీమీటర్ల లోతుగా ఉండే విధంగా లంబార్ పంక్చర్ నీడిల్ను లోపలికి చొప్పించాలి. సో ఆ విధంగా చొప్పించినప్పుడు లంబార్ పంక్చర్ నీడిల్ లేదా ఎల్పి నీడిల్ యొక్క టిప్ కొన ఏదైతే ఉందో అది సబ్ ఎరెక్నాయిడ్ స్పేస్లో ఉండే విధంగా మనము నీడిల్ను జాగ్రత్త పరచాలి. తర్వాత ఎల్పి నీడిల్లోని స్టైలైట్ మధ్య భాగంలో ఉన్నటువంటి వైరును లాగివేయడం ద్వారా మనకు సబెరెక్నాయిడ్ స్పేస్లో కనుక ఎల్పి నీడిల్ ప్రాపర్గా కరెక్ట్ పొజిషన్లో కనుక ఉన్నట్లయితే నీడిల్ గుండా మనకు డ్రాప్ బై డ్రాప్ ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది. సో క్లియర్ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్, స్పష్టంగా నీరు మాదిరిగా ఉన్నటువంటి ద్రవము వెలుపలికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా వచ్చేటటువంటి ద్రవాన్ని మనము డిస్పోజబుల్ సిరంజ్తో యాస్పిరేట్ చేసి మనకు
కావలసిన పరిమాణంలో స్టెరైల్ టెస్ట్ ట్యూబ్లలో వేసుకోవాలి. సాధారణంగా సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో మొత్తంగా మన బాడీలో 120 to 150 ml 120 నుండి 150 మిల్లీ లీటర్లు ఉంటుంది. సాధారణంగా మనము ఈ సిఎస్ఎఫ్ సేకరణలో 10 నుండి 20 మిల్లీ లీటర్ల సిఎస్ఎఫ్ను సేకరిస్తాము. ఆ విధంగా సేకరించినటువంటి సిఎస్ఎఫ్ను 2 వేరువేరు పరీక్ష నాళికల్లో స్టెరైల్ చేయబడినటువంటి టెస్ట్ ట్యూబ్లలో వేసి మనము దానికి ఆ సిఎస్ఎఫ్కి ఫిజికల్ ఎగ్జామినేషన్, కెమికల్ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్ మొదలగు పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ లీజన్ పైన ప్లాస్టర్ వేసి పేషెంట్ని కాసేపు అదే విధంగా పడుకోమని చెప్పాలి. Then coming to the chemical examination of the CSF, cerebrospinal fluid కి రసాయన పరీక్షలు కెమికల్ ఎగ్జామినేషన్ అని అంటాం. So what for the chemical examinations are done means the indication is that meningitis. So what is meningitis? Inflammation of the meninges. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మెదడును వెన్నుపామును కప్పుతూ 3 పొరలు ఉంటాయి. వాటినే డ్యూరా మ్యాటర్, అరెక్నాయిడ్ మ్యాటర్, పయా మ్యాటర్ అంటారు. ఈ 3 పొరలను మెనింజెస్ అంటారు. ఈ మెనింజెస్కి బ్యాక్టీరియా ద్వారా, వైరస్ ద్వారా, ఫంగస్ ద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ విధంగా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ని మనము మెనింజైటిస్ అంటారు. బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే దాన్ని బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటారు. వైరస్ ద్వారా మెనింజైటిస్ వచ్చినట్లయితే వైరల్ మెనింజైటిస్ అంటారు. అదేవిధంగా ఫంగల్ ఆర్గానిజమ్స్ ద్వారా మెనింజైటిస్ కనుక వచ్చినటువంటి సందర్భాల్లో దాన్ని ఫంగల్ మెనింజైటిస్ అంటారు. సో ఇవే కాకుండా ట్యూమర్స్, మెదడులో ఏవైనా కంతులు లేదా గడ్డలు వచ్చినటువంటి అనుమానించినటువంటి సందర్భాల్లో, అదేవిధంగా సెరిబ్రల్ హెమరేజ్, మెదడులో ఏదన్నా రక్తస్రావం జరిగినటువంటి సందర్భాలలో కూడా మనము ఈ పేషెంట్ నుండి సిఎస్ఎఫ్ను సేకరించి ఆ సిఎస్ఎఫ్కి మనం కొన్ని రసాయన పరీక్షలు నిర్వహించి ఆ పేషెంట్కు ఉన్నటువంటి వ్యాధిని మనము నిర్ధారణ చేయడం జరుగుతుంది. So coming to the chemical examination of the CSF, the first one is the CSF sugar estimation. CSF లో cerebrospinal fluid లో ఉన్నటువంటి చక్కెరలను గుర్తించడము. So under this one there are 2 topics are there, that is qualitative determination of sugar and second one is the quantitative determination of the షుగర్. సో మస్తిష్క మేరు ద్రవంలో ఉన్నటువంటి చక్కెరలను గుర్తించుట అనేది ఇప్పుడు ఒక టాపిక్. అయితే ఈ చక్కెరలను గుర్తించడానికి గుణాత్మక పరీక్ష ఒకటి చేస్తాము, అదేవిధంగా పరిమాణాత్మక పరీక్షను కూడా చేయడం జరుగుతుంది. క్వాలిటేటివ్ డిటర్మినేషన్ అంటే గుణాత్మక పరీక్ష. సో గుణాత్మక పరీక్ష అంటే ఏమిటి అంటే షుగర్ ఉందా లేదా, చక్కెరలు సిఎస్ఎఫ్లో ఉన్నాయా లేదా, ఉంటే అవి తగ్గాయా లేదా పెరిగాయా అని మనం తెలుసుకోవడానికి చేసేటటువంటి పరీక్షనే మనం క్వాలిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ షుగర్ అంటాం. సో మరి ఈ పరీక్షను చేయడానికి కమింగ్ టు ద ప్రొసీజర్, ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ టేక్ 1 ml ఆఫ్ సిఎస్ఎఫ్, యాడ్ 1 ml ఆఫ్ బెనెడిక్ట్స్ క్వాలిటేటివ్ రియేజెంట్, బాయిల్ ఓవర్ ఏ స్పిరిట్ ల్యాంప్ ఫర్ 2 minutes or heat over a boiling water bath for 5 minutes. Observe the change in color. So మరి ఈ గుణాత్మక పరీక్షను మనం నిర్వహించడానికి ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా ఈ పరీక్షను నిర్వహించాలి అని అంటే, మనము ఏ విధంగా అయితే మూత్రంలో ఉన్నటువంటి చక్కెరలను బెనెడిక్ట్స్ పద్ధతిలో అంచనా వేస్తామో క్వాలిటేటివ్లో, సో అదేవిధంగా ఇక్కడ కూడా మూత్రపు నమూనాకు బదులుగా మనము ఇక్కడ సిఎస్ఎఫ్ నమూనాను తీసుకోవడం జరుగుతుంది. సో ప్రొసీజర్ను కనుక ఒకసారి మనం గమనించినట్లయితే,
శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి ఒక పరీక్ష నాళికను తీసుకొని ఆ పరీక్ష నాళికలో 1 మిల్లీలీటర్ CSF 1 మిల్లీలీటర్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ను తీసుకోవాలి. దానికి సమాన పరిమాణం గల అంటే 1 ml బెనిడిక్స్ క్వాలిటేటివ్ రియేజెంట్ను కలపాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత స్పిరిట్ ల్యాంప్ పైన 2 నిమిషాలు వేడి చేయాలి, లేదా వాటర్ బాత్లో 5 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత అందులో రంగు మార్పును గమనించాలి. సో రంగు మార్పును గమనించినట్లయితే స్లైట్ ఎల్లో ప్రెసిపిటేట్ విత్ ఒపెలసెంట్ గ్రీన్ సూపర్నటెంట్ ఈజ్ indicates that normal. If there is no change in the test tube, that is sugar diminished. Orange to brick red precipitate indicates that sugar increased. సో పరీక్ష నాళికను ఆ విధంగా వేడి చేసి మనం పరీక్ష నాళికలో రంగు మార్పును కనుక గమనించినట్లయితే పరీక్ష నాళికలో పసుపు వర్ణంలో లేత పసుపు వర్ణంలో అవక్షేపం కనుక ఏర్పడినట్లయితే షుగర్స్ నార్మల్గా ఉన్నాయి అని మనకు నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఎట్లాంటి మార్పు కనుక గమనించినట్లయితే షుగర్స్ తగ్గినట్టుగా మనము గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఆరెంజ్ కలర్ నుండి ఇటుక ఎరుపు రంగులోనికి కనుక అవక్షేపం మారినట్లయితే CSF ద్రావణంలో షుగర్ పెరిగినట్లుగా గుర్తించడం జరుగుతుంది. Then coming to the quantitative determination of sugar. దీన్నే పరిమాణాత్మక పరీక్ష అంటారు. CSF ద్రావణంలో ఎంత పరిమాణంలో షుగర్స్ ఉన్నాయి అని చెప్పి మనం గుర్తించడానికి చేసే పరీక్షనే క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ లేదా పరిమాణాత్మక పరీక్ష అంటారు. ఈ పరిమాణాత్మక పరీక్షను OT పద్ధతిలో కనుక్కోవడం జరుగుతుంది. OT అంటే ఆర్థోటాల్యూడిన్ మెథడ్ అంటారు. సో మరి ఈ ఆర్థోటాల్యూడిన్ పద్ధతిలో మనము షుగర్స్ను అంచనా వేయడానికి కమింగ్ టు ద ప్రొసీజర్, టేక్ 3 టెస్ట్ ట్యూబ్స్ అండ్ లేబుల్ దెమ్ యాజ్ ద టెస్ట్ స్టాండర్డ్ అండ్ బ్లాంక్. పిపెట్ ద రియేజెంట్ ఇంటూ ద ట్యూబ్స్ యాజ్ ఫాలోస్. సో ద గ్లూకోజ్ రియేజెంట్, glucose standard should be prepared earlier. After that, the glucose reagent should be taken 3 ml in each of the test tubes, that is test tube, standard test tube and blank test tube. Then CSF should be taken, that is 0.02 ml in the only T test tube, and glucose standard should be taken only in the S test tube, that is 0.02 ml quantity, and the distilled water should be taken, that is 0.02 ml only in the blank test tube. సో పరిమాణాత్మక పరీక్షను మనం నిర్వహించడానికి శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి 3 పరీక్ష నాళికలను తీసుకొని ఆ పరీక్ష నాళికలో పైన ఒక పరీక్ష నాళిక పైన T అని, ఇంకొక పరీక్ష నాళిక పైన S అని, ఇంకొక పరీక్ష నాళిక పైన బ్లాంక్ అని మార్క్ చేయాలి. మార్క్ చేసిన తర్వాత ఈ క్రింద పట్టికలో చూపబడిన విధంగా మనము నమూనాలను ఆ పరీక్ష నాళికల్లో తీసుకోవాలి. గ్లూకోజ్ రియేజెంట్ 3 టెస్ట్ ట్యూబ్లలో 3 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాలి. అదేవిధంగా మస్తిష్క మేరు ద్రవము లేదా CSFను 0.02 ml టెస్ట్ పరీక్ష నాళికలోకి తీసుకోవాలి. గ్లూకోజ్ స్టాండర్డ్ను 0.02 ml S టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. అదేవిధంగా డిస్టిల్డ్ వాటర్ను 0.02 ml బ్లాంక్ టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. Then mix and keep at 37 degrees Celsius for 15 minutes or at lab temperature for 30 minutes. Determine ODs at 530 nanometer wavelength. Determine CSF glucose concentration using the formula CSF glucose is equal to OD of test by OD of standard into concentration of standard, that is 100 milligrams percentage. సో ఆ విధంగా వివిధ పరిమాణాలలో మనము రసాయనాలను తీసుకున్న తర్వాత ఆ 3 పరీక్ష నాళికలను థరోగా మిక్స్ చేసి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 15 నిమిషాలు
లేదా ల్యాబ్ టెంపరేచర్ లేదా రూమ్ టెంపరేచర్లో 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఒక్కొక్క పరీక్ష నాళికను తీసుకొని కెలరీమీటర్లో మనము ఓడి ఆప్టికల్ డెన్సిటీని 530 నానోమీటర్స్ వేవ్ లెంత్ దగ్గర కనుక్కోవాలి. సో ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫార్ములా లేదా సూత్రాన్ని ఉపయోగించి సిఎస్ఎఫ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ను అంచనా వేయడానికి వీలవుతుంది. సో టెస్ట్ ట్యూబ్ యొక్క ఓడి బై స్టాండర్డ్ టెస్ట్ ట్యూబ్ యొక్క ఓడిని మనము స్టాండర్డ్ 100 మిల్లీగ్రామ్స్తో మనం గుణించగా ఫలితం వస్తుంది. Then coming to the normal value, that is 40 to 80 milligrams percentage. So CSFలో షుగర్స్ సాధారణంగా 40 నుండి 80 మిల్లీగ్రామ్స్ పర్సెంటేజ్ లేదా 40 to 80 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml ఉంటుంది. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లలో, వైరల్ ఇన్ఫెక్షన్స్లలో వివిధ సందర్భాలలో ఈ విలువలు షుగర్స్ ఏవైతే ఉన్నాయో పెరగడము లేదా తగ్గడము జరుగుతూ ఉంటుంది. Then coming to the next one is CSF proteins estimation, that is qualitative determination of proteins. సో సిఎస్ఎఫ్లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ప్రోటీన్స్ లేదా మాంసకృతులు ఉన్నాయా లేదా అని మనము గుణాత్మకంగా చేసేటటువంటి పరీక్ష. సో దీన్ని మనం ప్యాండీస్ పరీక్ష ద్వారా నిర్వహించడం జరుగుతుంది. Pandy's test, pipette 2 ml of Pandy's reagent in a small test tube and add 2 to 3 drops of clear CSF specimen. Do not mix. Observe for the formation of turbidity against a black background. Result: no formation of turbidity, normal. Formation of turbidity, proteins increased. So ఈ Pandy's పరీక్ష ద్వారా మనకు CSF ద్రావణంలో ప్రోటీన్స్ లేదా మాంసకృతులు ఉన్నాయా అని మనం గుర్తించడం జరుగుతుంది. శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి ఒక పరీక్ష నాళికను తీసుకొని ఆ పరీక్ష నాళికలోకి 2 మిల్లీలీటర్ల ప్యాండీస్ కారకాన్ని తీసుకోవాలి. దానికి 2 నుండి 3 చుక్కల సిఎస్ఎఫ్ను కలపాలి. కలిపిన తర్వాత అందులో వచ్చేటటువంటి అవక్షేపాన్ని మనము బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో గమనించినట్లయితే పరీక్ష నాళికలో బురద మాదిరిగా ఏర్పడినట్లయితే మనము అందులో ప్రోటీన్స్ ఉన్నట్లుగా లేదా ప్రోటీన్స్ పెరిగినట్లుగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. లేదా పరీక్ష నాళికలో ఎట్లాంటి రంగును కనుక మనం గమనించినట్లయితే ప్రోటీన్స్ లేనట్లుగా లేదా నార్మల్గా ఉన్నట్లుగా మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. Then coming to the quantitative determination of proteins, this will be done by turbidimetric method. Coming to the procedure, take 3 tubes and label as test standard and blank. Pipette into them as follows. So prepare 3% sulfosalicylic acid and working standard earlier. Then 3% sulfosalicylic acid should be taken in 3 test tubes, that is test standard and blank 4 ml each. Then CSF should be taken 1 ml in test tube. Working standard should be taken 1 ml in standard test tube. Distilled water should be taken 1 ml in blank test tube. సో శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి 3 పరీక్ష నాళికలను తీసుకొని టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ అని గుర్తించాలి. తర్వాత ఈ పట్టికలో చూపించిన విధంగా మనము ఈ రసాయనాలను తీసుకోవాలి. 3% గాఢత కలిగినటువంటి సల్ఫోసాలిసిలిక్ యాసిడ్ ద్రావణాన్ని టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ 3 పరీక్ష నాళికల్లో 4 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాలి. సిఎస్ఎఫ్ను టెస్ట్ ట్యూబ్లో 1 మిల్లీలీటర్ తీసుకోవాలి. వర్కింగ్ స్టాండర్డ్ను 1 ml స్టాండర్డ్ టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. డిస్టిల్డ్ వాటర్ను 1 ml బ్లాంక్ టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. మిక్స్ థరోలీ, కీప్ ఎట్ రూమ్ టెంపరేచర్ 25 ± 5 degrees Celsius for 5 minutes. Measure the optical density of test standard against blank. Calculate the concentration of CSF proteins with the formula CSF proteins is equal to OD of test by OD of standard into 60 milligrams percentage.
సో పైన చెప్పబడినటువంటి ద్రావణాల్లో తరోగా మిక్స్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ వద్ద 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ల యొక్క ఆప్టికల్ డెన్సిటీస్ని తీసుకొని ఈ కింద ఇవ్వబడినటువంటి ఫార్ములాలో లేదా సూత్రంలో మనము వాటి విలువలను ప్రవేశపెట్టడం ద్వారా మనము సిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ విలువను కనుక్కోవడం జరుగుతుంది. ద నార్మల్ వాల్యూస్ ఆర్ 15 to 45 mg/%. సో సిఎస్ఎఫ్లో ఉన్నటువంటి మాంసకృత్తుల సాధారణ విలువ 15 నుండి 45 mg/% లేదా 15 నుండి 45 mg/100 ml ఉంటుంది. Then coming to the CSF chlorides estimation quantitative. So this will be done by scales and scales method. ఈ సిఎస్ఎఫ్లో ఉన్నటువంటి క్లోరైడ్స్ను మనం పరిమాణాత్మకంగా స్కేల్స్ మరియు స్కేల్స్ అనే పద్ధతిలో కనుక్కోవడం జరుగుతుంది. కమింగ్ టు ద ప్రొసీజర్, పిపెట్ 1.8 ml of glass distilled water in a test tube labeled as test. Add 0.2 ml of undiluted specimen CSF. Add 1 drop of 50 microliters of the indicator. Mix and titrate against mercuric nitrate reagent till the color to violet blue. Note the titration reading, that is XML. Pipette 1.8 ml of distilled water in a test tube labeled as standard. Add 0.2 ml of chloride standard 100 milliequivalents per liter. Add 1 drop of 50 microliters of the indicator. Titrate against the indicator till color changes to violet blue. Note the titration reading YML. Calculation milliequivalents per liter chlorides of CSF is equal to XML by YML into 100. సో మరి ఈ పరీక్షను నిర్వహించడానికి డిస్టిల్డ్ వాటర్ను టీ అని మార్క్ చేసినటువంటి పిప్పెట్లోకి 1.8 ml తీసుకోవాలి. దానికి 0.2 ml CSFను యాడ్ చేయాలి. తర్వాత ఒక డ్రాప్ దట్ ఈస్ 50 మైక్రోలీటర్స్ ఇండికేటర్ను కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మెర్క్యూరిక్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకొని వాయిలెట్ బ్లూ కలర్ రంగు వచ్చే వరకు టైట్రేట్ చేస్తూ పోవాలి. సో ఈ విధంగా వచ్చినటువంటి రీడింగ్ను XML అంటారు. తర్వాత ఇంకొక పరీక్షణాళిక స్టాండర్డ్ను తీసుకొని అందులో 1.8 ml డిస్టిల్ వాటర్ను తీసుకోవాలి. దానికి 0.2 ml క్లోరైడ్ స్టాండర్డ్ను కలపాలి. దీనికి 1 డ్రాప్ ఆఫ్ ఇండికేటర్ను కలపాలి. తర్వాత వాయిలెట్ బ్లూ కలర్ వచ్చే వరకు టైట్రేట్ చేస్తూ ఆ టైట్రేటర్ రీడింగ్ను తీసుకోవాలి. దీన్ని YML అని పిలవడం జరుగుతుంది. సో కింద ఇవ్వబడినటువంటి ఈ క్యాలిక్యులేషన్ లేదా ఫార్ములాలో మనము పైన వచ్చినటువంటి విలువలను ప్రవేశపెట్టినట్లయితే మనకు సిఎస్ఎఫ్లో ఉన్నటువంటి క్లోరైడ్స్ విలువలు వస్తాయి. ద నార్మల్ వాల్యూ ఈజ్ 110 to 125 milliequivalents పర్ లీటర్. సో సాధారణంగా 110 నుండి 125 milliequivalents పర్ లీటర్ విలువలుగా ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్స్లలో ఈ విలువలు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నేమ్ ద బాడీ ఫ్లూయిడ్స్, రైట్ అబౌట్ ప్యాండీస్ టెస్ట్, రైట్ అబౌట్ CSF కలెక్షన్, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫార్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ CSF షుగర్స్. సో ఈ పాఠ్యాంశం నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటంటే శరీర ద్రవాల పేర్లు తెలపండి. ఆ విధంగా అడిగినప్పుడు CSF, ప్లూరల్ ఫ్లూయిడ్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, సైనోవెల్ ఫ్లూయిడ్ అని వ్రాయండి. ప్యాండీ పరీక్షను గురించి వ్రాయండి. ప్యాండీ పరీక్ష గురించి అడిగినప్పుడు ఒక శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి పరీక్షణాళికలోకి 2 మిల్లీలీటర్ల ప్యాండీస్ కారకాన్ని తీసుకొని దానికి 2 నుండి 3 చుక్కలు CSFను కలిపి అందులో అవక్షేపం ఏర్పడుతుందా లేదా చూడాలి బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో. సో అందులో అవక్షేపం కనుక ఏర్పడినట్లయితే ప్రోటీన్స్ CSFలో ప్రోటీన్స్ పెరిగినట్లుగా గుర్తించడం జరుగుతుంది. సో CSF రక్త సేకరణను గురించి వ్రాయండి. CSF చక్కెరలో పరిమాణాత్మకంగా అంచనా వేసే విధానాన్ని వివరించండి అని ఈ విధంగా కొన్ని ప్రశ్నలు ఈ టాపిక్ నుండి అడగడానికి అవకాశం ఉంది. మీ OJT పీరియడ్లో మీరు వివిధ ఆసుపత్రులను లేదా హాస్పిటల్స్ని సందర్శించినటువంటి సందర్భాలలో ఈ పరీక్షలన్నీ కూడా తెలుసుకోవడానికి మీకు వీలవుతుంది. తద్వారా మీ నాలెడ్జ్ని పెంచుకొని
ఈ పరీక్షలపైన పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.